విశాఖను ఐటీ హబ్ గా మార్చే దిశగా మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న పెద్ద నిర్ణయాల గురించి ఒక్కొక్కటిగా చర్చిద్దామా? డిసెంబర్ 12, 2025 ఒకేసారి 9 కంపెనీలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. దీని వెనకున్న అసలు సూత్రధారి ఎవరో తెలుసా? దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా చేస్తున్న నారా లోకేష్. విశాఖను ఐటీ హబ్ గా మార్చే దిశగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. తండ్రి విజన్, కొడుకు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మార్చేస్తున్నాయి. అయితే విశాఖకు ఒకేసారి 9 ఐటీ కంపెనీలను ప్రారంభించిన నారా లోకేష్ ఒక్కొక్కటిగా చూసేద్దామా? మొదటిగా మనం మాట్లాడుకుంటే కాగ్జినెంట్ ఐటీ కంపెనీను ప్రారంభించారు. ప్రస్తుతానికి తాత్కాలిక భవనం ప్రారంభించి 1000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలైతే ప్రారంభించింది. కానీ భవిష్యత్తులో 20,000 మందికి ఉపాధి కల్పించేలా శాశ్వత భవనానికి కూడా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? తన పుట్టినరోజును సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ కోసం లోకేష్ చేసిన కృషి ఇది చర్చించుకోవాల్సిన విషయమే. 2025 జనవరి 23 దావోస్ లో జరిగిన సమ్మిట్ లో కాగ్జినెంట్ సీఈఓతో లోకేష్ భేటీ అయ్యారు. ఆ రోజే తన పుట్టినరోజు ఉన్న సంబరాలు జరుపుకోకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఆలోచించారు. డిసెంబర్ 12, 2025 కాగ్జినెంట్ తన కార్యకలాపాలను వైజాగ్ లో ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి తాత్కాలిక భవనం అయిన ఫ్యూచర్ లో 20,000 పై ఉద్యోగాలతో తన శాశ్వత భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కూడా జరిగింది. కాగ్జినెంట్ సీఈఓ రవికుమార్ గారు ఏమన్నారో తెలుసా? లోకేష్ గారు చాలా పట్టుదల ఉన్న నాయకుడు. మేము డౌట్స్ అడిగితే వాటన్నిటికీ క్లియర్ గా సమాధానం ఇచ్చారు. వెంటనే నిర్ణయం తీసుకునేలా చేశారు. దావోస్ లో కలిసినప్పుడు మీరు ఎంతసేపు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తా అని లోకేష్ గారు అన్నారు. ఆ రోజే కాగ్జినెంట్ విశాఖను ఫైనల్ చేసింది. ఇక రెండో కంపెనీ గురించి మాట్లాడుకుందామా? టెక్ తమీనా. ఈ కంపెనీ విశాఖలో మధురవాడలో ఏర్పడబోతుంది. పెట్టుబడి 62 కోట్లు, ఉద్యోగాలు 500 మంది విద్యార్థులకు. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ అమెరికాలో ఉంది. ఇండియా, దుబాయ్ లో కూడా పనిచేస్తుంది. అంటే విశాఖ పేరు ప్రపంచానికి తెలుస్తుంది. ఇక రెండో కంపెనీ చూసేద్దామా? నానోరల్ టెక్నాలజీస్. పెట్టుబడి 50 కోట్ల రూపాయలు, ఉద్యోగాలు 500 పై మాటే. ఇక మూడో కంపెనీ మాట్లాడేసుకుందామా? హెచ్సిఎన్ హెల్త్ కేర్. పెట్టుబడి 30 కోట్ల రూపాయలు, ఉద్యోగాలు 600 పై మాటే. ఇది హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక నాలుగో కంపెనీ గురించి మాట్లాడేసుకుందామా? ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్స్. పెట్టుబడి 140 కోట్ల రూపాయలు, ఉద్యోగాలు 2,000 పై మాటే. ఇది విశాఖ భీమిలిలో ఏర్పాటు అవ్వబోతుంది. ఇక ఐదో కంపెనీ గురించి చూసేద్దామా? ఫ్లూయెంట్ గ్రేడ్ లిమిటెడ్. పెట్టుబడి 150 కోట్ల రూపాయలు, ఉద్యోగాలు 2,000 పై మాటే. ఈ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ఇంకా ఆరో కంపెనీ చూసేద్దామా? మదర్స్ అండ్ టెక్నాలజీస్ సర్వీసెస్. పెట్టుబడి 109 కోట్ల రూపాయలు, ఉద్యోగాలు 1,800 పై మాటే. ఇది జాతీయ స్థాయి కంపెనీ. విశాఖలో ఐటీ పార్క్ లో ఏర్పడబోతుంది. కువాన్స్ టెక్నో షాప్. పెట్టుబడి 115 కోట్లు, ఉద్యోగాలు 2,000 పై మాటే. మొత్తంగా చూస్తే 1,000 ఉద్యోగాలు, కోట్ల పెట్టుబడి. విశాఖ పెద్ద భవిష్యత్తుగా మారబోతుంది.